Yeah. We read a verse from Obadiah. Obadiah నుంచి ఒక వచనాన్ని మనం చూసాం. Obadiah chapter, there's only one chapter. 761 పేజ్ ఒబద్యాలో ఒకటే అధ్యాయం ఉంది. And verse 18. 18వ వచనం. Obadiah verse 18. Obadiah 18వ వచనం. The house of Jacob will be fire, and the house of Joseph a flame. యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. Yeah. So it talks about the children of God. ఇది దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నది ఇక్కడ వచనం. They are fire. వాళ్ళు అగ్ని వంటి వారు. Yeah. Any straw comes, it is burned. ఏదైనా ఒక కీటకం వస్తే అది మండిపోతుంది. A straw is something of this world. ఈ లోకానికి సంబంధించిన ఏదైనా ఒక విషయం. Straw is something of this flesh. అంటే ఈ శరీరానికి సంబంధించింది ఏదైనా విషయం గనక. We read in 1 Corinthians chapter 3. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చదువుతాం. 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. How we need to build our lives. మన జీవితాలని మనం ఎలా కట్టుకోవాలి. It talks about the church. ఇక్కడ సంఘం గురించి మాట్లాడబడింది. But the church is comprised of personal lives. సంఘము అనేది మన అంతరంగ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆధారపడి. Strength of the church is more when the individual's spiritual strength is more. సంఘం యొక్క బలం ఎక్కువగా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అందులో ఉన్న వ్యక్తిగతంగా వారి జీవితాలు బలం ఎక్కువగా ఉందని. If all the individuals are very weak, the church also will be very weak. వ్యక్తిగతంగా వ్యక్తులు వాళ్ళు బలహీనంగా ఉంటే సంఘం కూడా బలహీనంగా ఉంటుంది. So 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. Yeah. And how one builds his house. ఒకడు తన ఇంటిని ఎలా కట్టుకుంటాడు. House means the spiritual life. ఇక్కడ ఇల్లు అంటే తన ఆత్మీయ జీవితం. How are we building it? ఏ విధంగా మనం కట్టుకుంటున్నాం. You can build in two ways. మనం దాన్ని రెండు విధాలుగా కట్టొచ్చు. 12th verse. 12వ వచనం. Anyone builds on this foundation gold, silver, precious stones, or wood, hay, stubble. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టొచ్చు, లేదా కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టవచ్చు. Yeah, the quality of our work will be revealed by fire. వాని పని ఆ అగ్ని చేత బయలుపరచబడుతుంది. Yeah. So whether our work which we have built will stand the test. ఆ పరీక్షకి మన యొక్క పని నిలబడుతుందా లేదా. See, committees come to colleges to test. కొంతమంది కమిటీలు యూనివర్సిటీలో, కాలేజీల్లో ఆ యొక్క పనితనం ఎలా ఉంది అనే పరీక్ష చేయడానికి కమిటీలు వస్తారు. And they want to give ranking. వాళ్ళు ఆ కాలేజ్ కి, యూనివర్సిటీకి ర్యాంకింగ్లు ఇస్తారు. The ranking is good, you attract good students. అంటే ర్యాంకింగ్ బాగుంటే మీరు మంచి విద్యార్థులను మీరు ఆకర్షించుకోవచ్చు. And further your quality will go up and up and up. ఆ విధంగా ఆ కాలేజ్ నాణ్యత పెరుగుతూ ఉంటుంది. And some colleges try to put a show. కొన్ని కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారంటే చూపించుకుంటా ఉంటారు. I heard in ఆంధ్రాలో నేను విన్నాను. There's one college, ఒక కాలేజ్ ఉండింది. it has got two entrances. రెండు మార్గాలు ఉన్నాయి ఆ కాలేజ్ కి. So morning one committee comes through this entrance. ఉదయం పూట కమిటీ ఒక ప్రవేశం నుంచి వస్తుంది. One college name. అక్కడ ఒక కాలేజ్ పేరు ఉంటుంది. And afternoon, మధ్యాహ్నం పూట another committee comes through this way. ఇంకో కమిటీ వాళ్ళు వస్తారు వేరే మార్గాల్లో నుంచి. Different name. అక్కడ వేరే పేరు ఉంటుంది. But same building, same facility. ఒకటే బిల్డింగ్, ఒకటే సదుపాయాలు. They got approval for two colleges. వాళ్ళు రెండు కాలేజెస్ కోసం వాళ్ళు అనుమతి పొందారు. Yeah. Sometimes they bring all the equipments in the morning and they set up. అది పొద్దున్నే వచ్చి అవన్నీ కూడా ఉదయాన్నే అవన్నీ అమరుస్తారు. And they show these are all our equipments. ఇవన్నీ చూపిస్తారు అన్నమాట. ఇదిగోండి మా ఉపకరణాలు, మా యొక్క ప్రయోగశాలలు, ఇవన్నీ చూపిస్తారు. They get the approval. వాళ్ళు అనుమతి పొందుతారు. But students know very well whether equipments are there అక్కడ only 1 week or it is there for the whole semester. అక్కడ విద్యార్థులకు తెలుస్తుంది ఏంటంటే ఇది ఒక వారం ఉంటాయా లేకపోతే సెమిస్టర్ మొత్తం ఈ ఉపకరణాలన్నీ ఉంటాయా లేదా. So that news spreads around by these students. అయితే విద్యార్థుల చేత ఆ వార్త అంతా కూడా తెలిసిపోతుంది. Then they decide to come to and join this college or not. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ కాలేజ్ లో వచ్చి జాయిన్ అవ్వచ్చా లేదా అని. So you cannot cheat forever. కానీ ఎల్లప్పుడూ మనం ఎవరిని మోసగించలేం. One day the reality will come out. ఏదో ఒక రోజు వాస్తవం అనేది బయటకు వస్తుంది. Like the fire will test. ఎందుకంటే అక్కడ చివరిగా అది పరీక్షకు గురవుతుంది. Yeah. In Tamil Nadu they are going to cancel many colleges affiliation, hundreds of colleges affiliation. తమిళనాడు ప్రాంతంలో కూడా ఎన్నో వందల కొద్ది కాలేజీల యొక్క అఫిలియేషన్ ని క్యాన్సిల్ చేశారు. Because the faculty names are
bogus. They are working in some other college, but they say they are on our college. ఎందుకంటే అక్కడ బోధకులు ఆ ఉపాధ్యాయులు వాళ్ళ పేర్లు వాళ్ళు చూపించేవి నిజానికి వాళ్ళు వేరే చోట బోధిస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ చూపించుకున్నారు. How they find out? వాళ్ళు ఎలా కనిపెట్టారు ఆ విషయాన్ని? Aadhaar card verification. Aadhaar. You don't have Aadhaar card? ఆధార్ కార్డు వెరిఫికేషన్ ద్వారా కనిపెట్టారు. PAN card verification. అలాగే పాన్ కార్డు వెరిఫికేషన్. And your salary being debited to the bank account. అలాగే మీ యొక్క జీతం ఆ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది కదా. If salary is debited, where is the tax paid? ఒకవేళ ఆ యొక్క జీతం కనుక తీసుకున్నట్టయితే నువ్వు ట్యాక్స్ ఎక్కడ పే చేస్తున్నావు? They find out. దాన్ని బట్టి వాళ్ళు కనిపెట్టేయచ్చు. But they bribe them. ఎందుకంటే కానీ వాళ్ళు లంచం ఇచ్చి తీసుకుంటారు వాళ్ళు. So that they don't find out all these things. కాబట్టి వాళ్ళ యొక్క తప్పులు వాళ్ళు తెలుసుకోకుండా ఉంటారు. So they get the suitcase and give a good report. వీళ్ళు కూడా వాళ్ళ సూట్ కేసు తీసుకుని వాళ్ళు మంచి రిపోర్ట్ ఇస్తారు. So all kinds of cheating goes on. ఎక్కడ అన్ని చోట్ల కూడా ఈ మోసం అనేది వెళ్తా ఉంది. Because this is the world. ఈ లోకం అలాగే ఉంది. They're all not born again people. ఎందుకంటే వాళ్ళందరూ తిరిగి జన్మించిన వారు కాదు. No conscience. వాళ్ళకి ఎటువంటి మనస్సాక్షి ఉండదు. Yeah. So you say this is a chemistry lab. ఇది ఒక రసాయన శాస్త్రం యొక్క ల్యాబ్ అనుకుంటే 100 students are coming to this lab. 100 మంది విద్యార్థులు ఈ ల్యాబ్ లోకి వస్తున్నప్పుడు Then committee asks, కమిటీ అడుగుతుంది వాళ్ళని, how much sulfuric acid you bought? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత కొన్నవారు మీరు అని అడుగుతుంది. If 100 students have worked in the lab, 100 మంది విద్యార్థులు అక్కడ పనిచేసుకుంటుంటే each student should have consumed some sulfuric acid for the work. ప్రతి విద్యార్థి కూడా ఎంతో కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉపయోగిస్తాడు. కానీ మరి నువ్వు కొన్నదేమో ఇంతే. Show the bill. ఏది ఆ బిల్లు చూపించు. Yeah, they show the bill. వాళ్ళు బిల్లు చూపిస్తారు. But whether the bill has got a GST number, ఆ బిల్లుకి జిఎస్టీ నంబర్ ఉందా లేదా, whether that is duplicate or original, అది ఒరిజినలా డూప్లికేటా, they just type in the computer. వాళ్ళు టైప్ చేస్తారు ఆ నంబర్ ని కంప్యూటర్ It's లో. a bogus. అదంతా బోగస్ అని తెలిసిపోతుంది. It's not standing for the test of fire. అక్కడ ఆ అగ్ని పరీక్షకి నిలబడదు. It is burnt. అది కాలిపోతుంది. False records. అదొక తప్పుడు యొక్క రికార్డ్స్ అని తెలుస్తుంది. Yeah. If really they had bought in the GST number is there, నిజంగా కనుక వాళ్ళు కొని జిఎస్టీ నెంబర్ ఉంటే they will call the company ఆ కంపెనీ కాల్ చేస్తారు. and say on the such and such date, such and such a bill number is there. To which institution you have sold it? Tell her. ఫలానా తారీఖున ఆ నంబర్ లో నువ్వు ఏ యొక్క సంస్థకి ఏ యొక్క యాజమాన్యానికి అమ్మావు. Nowadays everything is computerized. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరీకరణ జరిగిపోయింది. Computer stores everything with the date and time. టైం ని రోజుని సమయాన్ని కూడా కంప్యూటర్లు దాచిపెట్టుకుంటున్నాయి. It's very easy to cheat, very difficult to cheat. కాబట్టి మోసం చేయడం అనేది అంత కష్టమైపోయింది ఇప్పుడు. But the criminal is wiser than the people who created the software. ఈ మోసం చేసే వాళ్ళు ఇంకా తెలివిగా ఉండి ఈ సాఫ్ట్వేర్ ని కూడా వాళ్ళు తప్పు పట్టిస్తారు. So he invent something else. వాళ్ళు ఇంకేదో కొత్తది కనిపెడతారు. Yeah. One man went to a mall, supermarket. సూపర్ మార్కెట్ కి ఒక వ్యక్తి వెళ్ళాడట. He bought a toothpaste and a brush. టూత్ పేస్ట్ బ్రష్ కొనుక్కున్నాడు. Around 100 rupees. 100 రూపాయలు అయింది. He went home. ఇంటికి వెళ్ళాడు. Wife told him, ఆ భార్య చెప్పింది, oh, this is not a good brand. ఇది మంచి బ్రాండ్ కి It is సంబంధించి full of chemicals which will harm you. ఈ పేస్ట్ లో ఉన్న కెమికల్ ఏం చేస్తుందంటే మన హాని చేస్తుందని చెప్పి Go and change the brand. దాన్ని మార్చురా అని So అడిగింది. evening he came ఈ సాయంత్రం పూట వచ్చాడు. and went to the same counter, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. but a different person was there అయితే అక్కడ ఇక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు and he gave the bill. ఆ బిల్లు చూపించాడు. I don't want this brand. I want to choose some other brand. ఉదయం ఇది కొన్నాను, నాకు ఇది వద్దు, వేరే బ్రాండ్ కావాలని అడిగాడు. Please wait. అతను ఆగమన్నాడు. So the bill number, బిల్ నంబర్ చూశాడు, he's typing in the computer. టైప్ చేశాడు. No bill. అందులో బిల్ లేదు. Copy of the bill is not there in the computer. కంప్యూటర్ లో మీ బిల్ లేదు అని అన్నాడు అతను. What happened? ఏం జరిగింది? And restart మళ్ళీ అక్కడ జరిగినప్పుడు and again types. మళ్ళీ టైప్ చేశారు. That number is not there. ఆ నెంబర్ కనిపించలేదు. బిల్ నెంబర్ Correct time is there. Morning 10:10. ఆ టైం ఉంది 10:10కి. 10:10 this bill is not there. 10:10కి ఆ బిల్ ఏమో కంప్యూటర్ లో కనిపించట్లేదు. So he was confused. అతను గందరగోళానికి గురయ్యాడు. Something wrong is with the software. ఈ సాఫ్ట్వేర్ తో ఏదో తప్పు జరిగింది అనుకున్నాడు. He went to the supervisor సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళాడు అతను. and he conducted some investigations for nearly 3 or 4 days. అక్కడ 3-4 రోజుల పాటు అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళందరూ పరిశోధించారు. And they called this fellow who was actually putting the bill in the morning. ఆ సమయంలో ఎవరైతే బిల్ వేశారో అతను పిలిచారు. Then he confessed. అతను ఒప్పుకున్నాడు. Can't escape. అతను తప్పించుకోలేడు. He brought some other software అతను వేరే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి which types exactly like the same bill. ఈ బిల్ లాంటి బిల్లునే అతను ముద్రించేలాగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాడు. And for if he is buying 10, if he is putting bill for 10 items, 10 వస్తువుల కోసం అతను బిల్ కనుక టైప్ చేస్తే 5 items he uses his software. ఆ 5 వస్తువులకేమో అతను తన సొంత సాఫ్ట్వేర్ He knows how much is the amount. ఆ డబ్బులు కూడా అతను తీసుకుంటాడు అన్నమాట. That amount he will take.
ఆ డబ్బులు అతను తీసేసుకుంటాడు. Yeah, it will come to his bank account. అతని బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోతాయి అవి. Other softwares, it goes to the company. సో వేరే సాఫ్ట్వేర్ ఏమో కంపెనీకి వెళ్తాయి. But he's a company employer. కానీ అతను కంపెనీ ఎంప్లాయీ గా ఉన్నాడు. He gets a salary. దాని కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్నాడు. But he is earning for himself. తనకి తానుగా కూడా పక్క నుంచి సంపాదించుకుంటున్నాడు. They found out. వాళ్ళు కనిపెట్టేశారు అతను. Yeah. Then asked him to give back the amount. అదే అతను తీసుకున్న ధనాన్ని మళ్ళీ ఇమ్మని అడిగారు. He spent a lot. He has earned a lot of amount. ఎన్నో సంవత్సరాలు ఎంతో డబ్బులు సంపాదించాడు He అతను. said, for past 6 months I am using this software. 6 నెలలుగా ఆ సాఫ్ట్వేర్ ని వాడుతానని చెప్పాడు. See how the criminals are doing. ఆ క్రిమినల్స్ ఎలా ఉన్నారో చూడండి. I learned a lesson from that. అక్కడ నుంచి నేను ఒక పాఠం We నేర్చుకున్నాను. can say I am the employee of God. నేను దేవుని యొక్క ఉద్యోగిని నువ్వు I చెప్పుకో. am God's child. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవచ్చు. I want to do God's will. దేవుని చిత్తాన్ని చేస్తున్నానని చెప్పొచ్చు. God's software is running in me. దేవుని యొక్క సాఫ్ట్వేర్ నాలో నడుస్తుందని చెప్పొచ్చు. That is walking according to the Spirit. అంటే అది దేవుని యొక్క ఆత్మానుసారంగా నడవడం. And sometimes I want to gain something for myself. అలా చేస్తూ కూడా నా సొంతంగా నేను చేసుకుంటూ ఉండొచ్చు. Some selfish gain. అంత స్వార్థపూరితమైన I quietly switch off God's software. అయితే దేవుని యొక్క సాఫ్ట్వేర్ అక్కడ నేను పక్కన I పెట్టి switch on my selfish desires, selfish will, my own software. నా స్వార్థపూరితమైన ఆలోచనలు కోరికలు నా సొంత సాఫ్ట్వేర్ నడిపిస్తాను. And I would give an impression I am working in the company, full-time employer. అక్కడ నేను ఎలాంటి ఒక చూపిస్తా, ఒక దృశ్యాన్ని చూపిస్తానంటే నేను ఫుల్ టైం వర్కర్ గా చూపిస్తాను. See, so company computer, company keyboard. చూడండి, కంపెనీ నుంచి వచ్చిన కంప్యూటర్ కీబోర్డే వాడుతూ ఉన్నాను. But there is something running inside which nobody can see, only you know. కానీ లోపల నీకు మాత్రమే తెలిసి వేరే ఎవరికి తెలియకుండా ఉండే God పని knows. జరుగుతా ఉంది. దేవుడికి మాత్రం తెలుస్తుంది. And devil knows. అలాగే అపవాది కూడా తెలుస్తుంది. That is the deception of the self-will. అది స్వచిత్తానికి సంబంధించినటువంటి There మోసం. were some people like that working in Paul's company. ఆ కొంతమంది తప్పుడు కంపెనీలో మరి పనిచేసే వాళ్ళు, Apostle Paul. సారీ పౌలు యొక్క కంపెనీలో పనిచేసే వాళ్ళు, I'll show them. వాళ్ళ గురించి చూపిస్తాను. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము and verse 21. 21వ వచనం. All others, they don't seek the things of Jesus, Christ Jesus, but they are seeking their own. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. 20th verse. 20వ వచనంలో, there is only one person I could trust. మీ క్షేమం విషయమే నిజముగా చింతించువాడు nobody else is there. అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. He is Timothy. అతనే తిమోతి. Because he does not seek his own. ఎందుకంటే అతను తన సొంతాన్ని గురించి ఆలోచించడు. He always seeks the things of Christ. అతను ఎప్పుడు కూడా క్రీస్తు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. But did Paul choose such people in his company? కానీ పౌలు తన కంపెనీలో అట్లాంటి వ్యక్తుల్ని వెనుకున్నాడా? No, when interview was conducted, ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు, when they were selected, వాళ్ళందరూ ఎన్నుకోబడినప్పుడు, they were all full-hearted people. వాళ్ళందరూ కూడా హృదయవంత అంటే హృదయం కలిగిన వారు, మంచి హృదయం కలిగిన వారు. 100% God's software is running inside. 100% వాళ్ళలో దేవుని యొక్క సాఫ్ట్వేర్ నడుస్తా ఉంది. I am led by the Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డా. I don't walk according to the flesh. నా సొంత శరీరం చేత నడిపించబడను. I am spiritually minded. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. They join like that. ఆ విధంగా వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యారు. Slowly when they started having recognition, కానీ వాళ్ళల్లో వాళ్ళ గుర్తింపు వచ్చే కొద్దీ, when they were respected, వాళ్ళు గౌరవించబడుతున్నప్పుడు, they started inserting their own software. వాళ్ళు వాళ్ళ సొంత సాఫ్ట్వేర్ ని పెట్టుకోవడం మొదలు They పెట్టారు. started seeking their own honor, వారి సొంత ఘనతని వెతకడం మొదలు పెట్టారు. their own gain. వారి సొంత సంపాదించుకోవడం మొదలు పెట్టారు. Might be money or honor, డబ్బు కావచ్చు, ఘనత కావచ్చు, self-seeking, సొంతానికి, something for their family. వారి కుటుంబం కోసం ఏదో. It is self software. అది సొంతంగా. All these things will be exposed on the day of testing. ఇవన్నీ కూడా పరీక్ష దినాన్న చూపించబడతాయి. The fire of God will expose. దేవుని యొక్క అగ్ని వీటన్నిటిని బహిర్గతం చేస్తుంది. Now we'll come to Obadiah. మనం ఓబద్యాకు తిరిగి వద్దాం. And verse 11. 11వ వచనం. I'm repeatedly asking you to take Obadiah so that you can get practiced to the Old Testament minor prophet books. ఓబద్యాన్ని తీయమని పదే అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఆ పాత నిబంధనలో ఉన్న ఈ ప్రవక్తల పుస్తకాలు తీయడం అలవాటు అవుతుంది అని. దానియేలు, హోషేయ, జోయెల్, యోవేలు, ఆమోసు, ఓబద్యా. And verse 18. 18వ వచనం. What do we read? ఏం చదువుతున్నాం? Jacob, యాకోబు and his descendants, అలా ఆయన వంశస్థులు, they are like fire. వారు అగ్ని వంటి వారు.
The descendants are like the flames of fire. యోసేపు వాళ్ళు అగ్నిలా ఉన్నారు. 18th verse. 18వ వచనం. So how is our house? మన ఇల్లు ఎలా ఉంది? The fire of the love of God. దేవుని యొక్క ప్రేమకు సంబంధించిన The అగ్నిగా fire of the zeal for God. దేవునికి గురించిన ఆసక్తి వంటి అగ్ని. The fire for the glory of God. దేవుని మహిమకి సంబంధించిన అగ్ని. And that fire should burn in our church. ఆ మంట, ఆ యొక్క అగ్ని మన సంఘంలో వెలుగుతూ ఉండాలి. There were a lot of thorny bushes in those days in Israel, in the desert. అరణ్యంలో, ఇశ్రాయేల్ దేశంలో అని ఎన్నో ముళ్ళ పొదలు ఉన్నాయి. Yeah, in the desert. అరణ్యంలో. Yeah. And one thorny bush started burning. ఓకే, అక్కడ ఒక ముళ్ళ పొద మండుతూ ఉండింది. And Moses went to see what is it, suddenly it's burning. అది దానికి తానుగా ఎందుకు వెలుగుతుంది అని మోషే వెళ్ళి పరిశీలించడం మొదలు పెట్టాడు. And he found another thing. అతను ఇంకొక విషయాన్ని కనిపెట్టాడు. It was burning, but the plant, the thorny bush did not be consumed. It was not consumed. అది మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు, నశించిపోవట్లేదు. That's God's fire. అది దేవుని అగ్ని. Yeah. When God's people are there, the fire will not consume. It will burn. దేవుని యొక్క పిల్లలు ఉన్నప్పుడు దేవుని అగ్ని, ఆ వాళ్ళలోంచి వచ్చే అగ్ని అది నశింప చేయదు, అది మండుతూ ఉంటుంది. Here the Edomites, their Yesha and his Yeshu and descendants, they are like stubble. They will burn. కానీ ఏశావు వారి సంతతి వారు వీళ్ళు ఎలా ఉన్నారంటే కొయ్యకాలుగా ఉన్నారు, వీళ్ళు మండిపోతారు. It's not literal burning. అది మనకు మామూలుగా కనిపించినప్పుడు మండిపోవడం కాదు. It's getting tested and they fail. వాళ్ళు పరీక్షించబడతారు, అందులో వాళ్ళు తప్పిపోతారు. When the stubble burns, it loses its value. ఒక కొయ్య మండినప్పుడు ఏమవుతుందంటే తన విలువను పోగొట్టుకుంటుంది. Yeshu and his descendants became like that. ఏశావు సంతతి వారు అలా ఉన్నారు. In the church of God, దేవుని సంఘంలో they don't have value. వాళ్ళకి ఎటువంటి విలువ లేదు. Because there is fire. ఎందుకంటే వాళ్ళు కొయ్యగా ఉన్నారు. So you come here with a bad attitude. ఒక చెడ్డ వైఖరితో కనుక వచ్చి, and the fire is so much in the church, సంఘంలో ఎంతో అగ్ని ఉన్నప్పుడు your bad attitude burns away. నీ చెడ్డ వైఖరి అంతా కూడా తొలగించబడుతుంది. Your pride burns away. నీ గర్వం తొలగించబడుతుంది. And all your sins are burnt away. నీ పాపములన్నీ కూడా నశించిపోతాయి. That should be the church. అదే సంఘం. The devil should tremble. నీ వణికిపోవాలి ఆ సంఘాన్ని చూసి అపవాది. There is one sister in our church. మా సంఘంలో ఒక సహోదరి ఉండింది. Her mother, ఆమె తల్లి is possessed. Demon possessed. వాళ్ళ తల్లి గారు I and another brother went to their house to pray. వాళ్ళ చెడాత్మని ఆమె కలిగి ఉన్నప్పుడు నేను ఒక సహోదరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. We were waiting for her to come back. ఆమె మళ్ళీ తిరిగి రావడం కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. Then she came. వచ్చింది. So we said, please come, where were you? ఎక్కడున్నావు ఇప్పుడు వరకు అని అడిగాం మేము. She said, I was just roaming around the Garden of Eden and just now I'm coming. ఏం చెప్తుంది అంటే నేను ఏదైనా తోట చుట్టూ తిరుగుతా ఉన్నాను, ఇప్పుడే వచ్చానని చెప్పింది. And she quotes the Bible words, Isaiah, some chapter, all the verses from memory she's quoting. ఆమె తన జ్ఞాపక శక్తిలో నుంచి ఎన్నో వచనాలను మాట్లాడుతుంది యెషయా గ్రంథంలో నుంచి. But she doesn't know how to write and read. కానీ ఆమెకి ఎటువంటి రాయడం చదవడం రాదు తనకి. And he quotes some references. కాకపోతే కొన్ని వచనాలను మాత్రం చెప్తూ ఉంది. We also read. మేము కూడా చదివాం. You see, father is there. చూపించాం, అక్కడ తండ్రి ఉన్నాడు. Yes. Read this verse. ఈ వచనాన్ని చదువు. So see, son is there. అక్కడ కుమారుడు ఉన్నాడు, చూసావా? Yes. అవును. Where is the mother? తల్లి ఎక్కడ ఉంది? I am the mother. నేనే తల్లిని అంటున్నాడు అక్కడ. That day I found out many people who worship the so-called Mary, it's an evil spirit. Is that evil spirit? నేను ఆ రోజు గమనించాను. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఎంతమంది, చాలా మంది మేరీని దేవతగా పూజిస్తారో అది చెడు ఆత్మ. The real Mary, who was the mother of Jesus, she is in heaven. ఈ మనం చూసే నిజమైన మేరీ, మరియా ఎవరు, యేసుక్రీస్తు తల్లి, ఆమె పరలోకంలో ఉంది. But the so-called Marys who are worshipped in the temple, who loves to be worshipped, ఈ మరియమ్మని పూజించే వాళ్ళంతా కూడా ఈ దేవాలయాల్లో వాళ్ళంతా దురాత్మను కలిగి ఉన్నారు. Because no man can receive that worship. మనం ఆమెను ఆరాధించకూడదు. Only God can receive that worship. దేవుడు మాత్రమే ఆరాధించదగిన వాడు. Next person who wants to receive worship is the devil. ఆ ఆరాధనని పొందుకోవాలనుకునే వేరే వ్యక్తి ఎవరు అంటే అది అపవాది. In the heaven he was sitting there on his throne. పరలోకంలో ఆయన తన సింహాసనంలో ఉన్నారు. God gave a throne. దేవుడు అతనికి కూడా ఒక సింహాసనం ఇచ్చాడు. He is the leader of the angels. అతను మొదట్లో ఈ యొక్క దేవదూతలందరికీ లీడర్ గా ఉన్నాడు. Might be he is next to the throne of God.
దేవుని యొక్క సింహాసనానికి పక్కనే ఉండేవాడేమో. All the angels are crossing him and they bow down and worship God. వాళ్ళ దేవదూతలందరూ ఇతన్ని దాటి ముందుకెళ్లి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. And every day it was going on. ప్రతిరోజు ఇది జరుగుతున్నప్పుడు A thought came. ఒక ఆలోచన వచ్చింది అతనికి. Why not I receive the worship? ఆ ఆరాధనని నేనెందుకు పొందుకోకూడదు అనుకున్నాడు. He decided when you sit in the throne only you'll receive worship. అప్పుడు ఏమనుకున్నాడంటే నేను ఆ సింహాసనంలో కూర్చుంటేనే నాకు ఆరాధన వస్తుంది. He thought in his heart. తన హృదయంలో అనుకున్నాడు అతను. I will sit in the throne of God. దేవుని యొక్క సింహాసనంలో నేను కూర్చుంటా. I will climb to the throne of God. ఆ యొక్క సింహాసనానికి ఎక్కుదును అనుకున్నాడు. To receive this worship. ఈ యొక్క ఆరాధన అంతటిని నేను పొందుకోను అనుకున్నా. God saw the pride in him. దేవుడు అతని హృదయంలో ఉన్న అహంకారాన్ని చూశాడు. God wants to keep those who are proud at a distance. గర్విష్ఠులందరినీ దేవుడు ఎంతో దూరాన్ని He నెట్టివేస్తాడు. was pushed from heaven పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడు. to the second heaven. అక్కడ నుంచి రెండో ఆకాశానికి వచ్చాడు. Yeah, he is in the second heaven. రెండో ఆకాశంలో ఉంటాడు అతను. Yeah, that's what we read in the book of Ephesians chapter 6 and 12. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం మనం. We don't have fight with flesh and blood, మనం ఈ శరీరంతో మనం పోరాడలేదు కానీ but the powers of darkness అంధకార సంబంధమైన శక్తులతోనూ in the heavenlies. ఆకాశం నందున్న శక్తులతో మనం పోరాడుతున్నాం. And he gathered all the dissatisfied people, 1/3 of the angels. ఇలాగా నిరుత్సాహంలో ఉన్న వాళ్ళందరినీ మూడో వంతు దేవదూతలను అతను సేకరించుకున్నాడు. He told them God is a hard-hearted person. సో వాళ్ళకి ఇతను చెప్తున్నాడు దేవుడు ఎంతో కఠినమైన మనసు కలిగిన వాడు. Lies about God. అలాగా దేవుని గురించి అబద్ధాలు చెప్పాడు వాడు. Made the angels to believe. కాబట్టి ఈ దేవదూతలు ఆయన్ని నమ్మారు. They all were pushed down. వాళ్ళందరూ కూడా నెట్టివేయబడ్డారు. Bright angels became dark devils. గొప్ప గొప్ప తేజవాసులైనటువంటి వాళ్ళు అంధకార శక్తులు అయిపోయారు. See the effect of pride. గర్వం యొక్క ఆ యొక్క ఎఫెక్ట్ చూడండి. In a good church like heaven, పరలోకము మంచి సంఘం పరలోకం వలె ఉంటుంది. good people like angels, మంచి వ్యక్తులు దేవదూతల వలె ఉంటారు. because of pride, కేవలం గర్వాన్ని బట్టి can become like devil. వాళ్ళు అపవాదులుగా మారిపోతారు. Such is the evilness of pride. అది గర్వానికి ఉన్నటువంటి ఎంతో చెడుతనం అది. That's why Bible says God is against proud people. అందుకని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు ఆ అహంకారాలను ఎదిరించును. Which is the worst sin in the sight of God. దేవుని దృష్టిలో ఎంతో ఘోరమైన పాపం అది. Worst sin is pride. ఘోరమైన పాపం ఏంటంటే అహంకారం. Adultery, murder, all comes next. వ్యభిచారము, మరణం, నరహత్య ఇవన్నీ తర్వాత వస్తాయి. Adultery, pride is the worst sin. గర్వం అనేది ఎంతో ఘోరము నీచమైన పాపం. Whenever you come to the church of God, దేవుని యొక్క సంఘానికి వచ్చినప్పుడు the fire should be so much. అగ్ని ఎంతో ఎక్కువగా ఉంటుంది. It should burn. అదంతా కాల్చి వేస్తుంది. Now we'll go to this person who was wandering in Eden. ఇక్కడ ఏదైనా తోటలో సంచరిస్తూ వస్తున్న అతని దగ్గరకు వచ్చాము. She said, I am the mother. ఆమె ఏమంటుంది అంటే నేనే తల్లిని అంటుంది. She was very hard person. ఎంతో చాలా కఠినంగా ఉండింది. Without knowing how to read and write, ఏం చదవడం రాయడం రాకుండా, without money in her purse, తన పర్సులో ఎటువంటి ధనం లేకుండా, she will go to Bombay, Pune, Delhi and she will spend 1 month and come back. చాలా ప్రదేశాలు బాంబే, పుణే ఇలా ప్రాంతాలకు వెళ్ళి ఒక నెల గడిపి where she will eat, where she will stay, we don't know. ఏమి తింటుంది, ఎక్కడ ఉంటుంది, ఇవేమి తెలియదు మనకి. Such an able power the devil has given to her. సో ఆ విధంగా అలాంటి శక్తిని అపవాది ఆమెకి ఇచ్చాడు. So people believe it's a real Mary. సో మనుషులు ఏంటంటే అది దేవుని శక్తి అని నమ్ముతారు. She quotes Bible. బైబిల్ వచనాలు చెప్తుంది. She wanders in Eden. అది ఏదైనా తిరిగినని చెప్తుంది. I think there will some people who believe that. కొంతమంది వ్యక్తులు దాన్ని నమ్ముతారని కూడా అనుకుంటారు. Give her money, give her food and give her ticket. ఆమెకి డబ్బులు, అలాగే ఆహారము, టికెట్ కి డబ్బులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. And one day she came to our church. ఆ విధంగా ఒక రోజు మా సంఘానికి వచ్చింది. Because daughter kept on asking her, please come to our church. ఎందుకంటే ఆమె కుమార్తె రమ్మని పిలిచింది. She came and sat inside. వచ్చి కూర్చుంది సంఘంలో. Then she could not sit inside. అక్కడ కూర్చోలేకపోయింది లోపల. She went and sat outside. బయట కూర్చుంది వెళ్ళి. What was she telling? ఏం చెప్తుంది అక్కడ? Why I am not able to sit in this church? సంఘం లోపల ఎందుకు నేను కూర్చోలేకపోతున్నాను? Something is happening. She cannot sit in the church. సంఘం లోపల కూర్చోలేకపోతున్నాను, ఏదో జరుగుతుంది. That day I felt the powerful presence of God inside the church. ఆ రోజు నేను గమనించాను ఏంటంటే దేవుని యొక్క గొప్ప ఆయన యొక్క సన్నిధిని నేను చూశాను. When the people of God gather together, దేవుని యొక్క ప్రజలు ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నప్పుడు there is fire. అది అగ్ని. Not only when the church gathers, సంఘం కూడుకున్నప్పుడు మాత్రమే కాదు. when you are a godly family, దైవ సంబంధమైన కుటుంబం, there is fire there. అక్కడ వాళ్ళ మధ్య కుటుంబంలో అగ్ని ఉంటుంది. One civil engineer, ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారు. I did not know that he was possessed. అతను ఆ దురాత్మ చేత పీడింపబడుతున్నాడని తెలియదు నాకు. But they were living in the back.
of our house. మా ఇంటి వెనక వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. He was strangling the father's throat. వాళ్ళ తండ్రి యొక్క గొంతు పట్టుకున్నాడు అతను. Mother and sister, they were crying. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అరుస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. Early morning hours. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున. Because he was not giving money to drink. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఇతనికి తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు. He wanted to kill his father. వాళ్ళ తండ్రిని చంపాలనుకున్నాడు. Father was a very weak man, lean man. ఆ తండ్రి గారు ఏమో చాలా బలహీనుడు, సన్నగా ఉన్నాడు. I ran. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. And plucked his hand and held in the back and pulled him. ఇతను నడుము పట్టుకున్న, చేతిని పట్టుకుని వెనక్కి లాగాను. And brought to our home. మా ఇంటికి తీసుకొచ్చాను. And said, don't get panic. You should not do like this to your dad. నువ్వు అలాగా చేయకూడదు నీ తండ్రి గారికి అని చెప్పాను. We thought we'll pray. ప్రార్థన చేద్దాం అన్నాను. We sang a song. ఒక పాట పాడాం. There is power in the blood of Christ. సో శక్తి ఉంది, దేవుని యొక్క రక్తంలో శక్తి ఉంది అని. You know that song? No. Yeah. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. Very good, very popular song. Yeah, in Telugu it may be there. దేవుని యొక్క రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉందనే ఈ పాట. వల్లమి ఉండు in Tamil. తమిళ్లో బలం ఇవ్వండి అని ఉంటుంది. We started singing that song. ఆ పాటని అతను పాడుతూ ఉన్నాడు. He started crying, fire. He wanted to escape. మేము మాట్లాడుతున్నాము ఏంటంటే అగ్ని ఉంది అని అతను తప్పించుకున్నాడు. For the devil and demons, the presence of God is a fire. అపవాదికి, దురాత్మలకి దేవుని యొక్క సన్నిధి అనేది అగ్నిగా ఉంటుంది. I'll tell another example. And he is delivered. తర్వాత అతను విడిపింపబడ్డాడు. Working in one place. వేరే చోట ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు. Now and then he used to call me, how are you brother? అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను అతనికి ఎలా ఉన్నారు అని. Thank God has delivered him from all the possession. సో ఆ దురాత్మల నుంచి అతను దేవుడు విడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తాను. The possession came because of his drinking habit. అతనికి ఉన్నటువంటి ఆ తాగుడు అలవాటును బట్టి ఆ యొక్క దురాత్మ అనేది అతను ఆవహించింది. When you open your life to one sin, ఒక పాపానికి గనక మీ జీవితాన్ని తెరిస్తే, it may be pornography, అది అశ్లీల చిత్రాలు చూడడం అవ్వచ్చు, secret sin, ఏదైనా రహస్య పాపం అవ్వచ్చు, drugs, ఏదైనా డ్రగ్స్ తీసుకోవడం, alcohol, మందు తాగడం, adultery, ఆ వ్యభిచారం, you are opening the door wide for the devil to come in. మీరు అలా చేస్తున్నప్పుడు మీ యొక్క కుటుంబంలో, మీ జీవితంలోనికి అపవాదిని రావడానికి ఆహ్వానిస్తున్నారు. After some time you are committing that sin because devil is there, demons are there driving you to commit that sin. అయితే కొంత సమయం గడిచిన తర్వాత ఆ పాపాన్ని మీరు ఎందుకు చేస్తారంటే మీలో ఉన్న ఆ దురాత్మ అపవాది మీతో చేయిస్తాడు ఆ పని. Finally they will kill you. చివరికి తీసుకెళ్లి మిమ్మల్ని అతన్ని చంపేస్తారు. Don't think that I am frightening you. మిమ్మల్ని భయపెడుతున్నానని అనుకోవద్దు మీరు. I am sure nobody is there who are consuming alcohol. I am just sharing. అయితే మీలో ఎవరు మందు తాగే వాళ్ళు ఎవరు లేరు, కానీ విషయాన్ని చెప్పుకుంటారు. There was one professor in my college. మా కాలేజ్ మేము చదివేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. He started drinking. అతను తాగడం మొదలు పెడతా ఉన్నాడు. And we were sharing the gospel. అయితే ఆయన సువార్త కూడా చెప్తా ఉండేవాడు. Sometimes he will have faith. కొన్ని సార్లు విశ్వాసం కలిగి ఉండేవాడు. Then he will go back. మళ్ళీ వెనక్కి తిరిగి He spent hours together. ఎన్నో గంటలు గడిపాను అతనితో. But he did not listen. కానీ ఆయన వినలేదు. Sometime he would stop. కొంతకాలం ఆపేసేవాడు తాగడం. Most of them he will drink. చాలా కాలం అతను తాగుతూనే ఉండేవాడు. And wife and children, they left the home. We can't live with this man. ఆయన భార్య పిల్లలు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంత మేము ఉండలేము. He was eating in a hotel and living. హోటల్ తీసుకుని హోటల్ రూమ్ లో ఉండేవాడు. He was teaching me. My civil engineering professor. మా కాలేజ్ లో ప్రొఫెసర్ ఆయన సివిల్ ఇంజనీరింగ్ చెప్తా ఉండేవాడు. One day we were all going to the college. మేమందరం కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఒక రోజు students were coming in the opposite direction. విద్యార్థులు అంతా మాకు ఎదురుగా వస్తా ఉన్నారు. Hey, what happened? No class? ఏమైంది, క్లాస్ లేదా అని అడిగాం వాళ్ళని. They said today holiday. ఇవాళ హాలిడే అని చెప్పారు వాళ్ళు. Because that professor Pun, he committed suicide. ఎందుకంటే ఆ యొక్క ప్రొఫెసర్ గారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. Yeah, the cradle used for his daughter, he committed suicide. ఆయన కుమార్తె కోసం ఉపయోగించిన ఉయ్యాలని ఆయన ఊరిగా వేసుకుని చనిపోయాడు. Very near to my home. నా ఇంటికి చాలా దగ్గరలో ఉండేవాడు. ఆయన physical director. ఆయన school, working in a school. స్కూల్లో ఆయన పిఈటీగా పనిచేస్తా ఉండేవాడు. He also committed suicide. ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Many people first go enjoy drinking, addicted drinking, lose hope, death. చాలా మంది విషయాలు నేను విన్నాను. మొదట్లో వాళ్ళు కొంత తాగుతూ ఉంటారు, అలాగా తాగుడు బానిస అవుతూ నిరీక్షణ కోల్పోయి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. Because devil wants as many people as possible in hell to worship him. ఎందుకంటే అపవాది ఎంతో మంది నాతో పాటు నరకంలో ఉండాలి, వాళ్ళని ఆరాధించాలనుకుంటాడు. That's why to Jesus he said, you worship me.
కాబట్టి యేసు ప్రభువును కూడా అతను నువ్వు నన్ను ఆరాధించి నాకు మొక్కు అన్నాడు. What guts he have? అసలు ఎంత ధైర్యం అతనికి అది? Will he not tempt you? అతను మిమ్మల్ని అలాగా చోదించడా? Slightly bow down. కొంచెం నాకు తల I will give you money. నీకు డబ్బులు ఇస్తాను, I will give you honor. నీకు ఘనతనిస్తాను, I will give you this. నీకు అది ఇస్తాను, I will give you that. ఇది ఇస్తాను. Don't listen to. వాడికి వినొద్దు, వాడి మాట వినొద్దు. Yeah. Get behind me, Satan. సాతానా నా వెనుక పో. Like Jesus told the verse of Bible verse. బైబిల్ యేసు ప్రభు చెప్పినట్టుగా, take the sword of the Spirit. ఓ వాక్యం అనే కత్తిని తీసుకో, drive him away. అతన్ని పారద్రోలు. You don't have any place in this. ఇక్కడ ఎటువంటి స్థానం లేదు నీకు. I will also tell another experience. ఇంకొక నా అనుభవాన్ని చెప్తాను. About the lady who was roaming in Eden. ఏదైనా తోటలో తిరుగుతున్న ఈ స్త్రీ గురించి. Yeah. She went to another meeting. వేరే ఒక మీటింగ్ ఆమె వెళ్ళింది. That is also in my own place. అది కూడా నేనున్న స్థలంలోనే. And monthly once they gather in a big shed, they gather. వాళ్ళు ఈ యొక్క నెలకు ఒకసారి వాళ్ళు కూడుకుంటూ ఉంటారు. They have special meeting. వాళ్ళకి స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి. And she says, ఆమె ఏం చెప్తుందంటే, when I go there, నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు I am happily dancing and singing and going round and round and round and round. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా ఎగురుతూ గంతులేస్తూ తిరుగుతూ ఉంటానని చెప్తుంది. But in your church I can't sit. కానీ మీ సంఘంలో నేను కూర్చోలేకపోయాను. That day I saw. ఆ రోజు నేను చూశాను. All ministries doesn't have the approval of God. ప్రతి పరిచర్య, చాలా పరిచర్యల్లో దేవుని యొక్క ఆమోదం అనేది లేదు. Then what kind of spirit is there in that meeting? ఆ కుడికల్లో ఎలాంటి ఆత్మ ఉంది? It is done in the name of Christ. అది దేవుని నామంలోనే జరుగుతుంది. As we read in the book of Corinthians. మనం కొరింథీ పుస్తకంలో చదివినట్టు, another Christ, another Jesus, వేరొక క్రీస్తు, another spirit, వేరొక ఆత్మ, another gospel, వేరొక సువార్త, prosperity gospel, ఆశీర్వాద సంబంధించింది. I was talking to one person. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు, and he was talking to me. అతను నాతో మాట్లాడుతున్నాడు. I said, yeah, I am a Christian. నేను కూడా క్రైస్తవుని అని చెప్పాడు. Which church you attend? ఏ సంఘానికి మీరు అటెండ్ అవుతారు? Christian fellowship. CFC. Then he says, I was also a Christian. నేను కూడా క్రిస్టియన్, CFC మెంబర్. I was going to this church. కాబట్టి నేను ఈ సంఘానికి వెళ్తున్నా. Which church? ఏ సంఘం? The devil was dancing and going round and round that church. ఇతనేమంటున్నాడు అంటే, నేను ఆ యొక్క దురాత్మ ఎక్కడైతే డాన్స్ చేస్తూ తిరుగుతుందో ఆ సంఘానికి వెళ్తున్నా అని చెప్పాడు. They kept on asking money. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుల గురించి అడుగుతూ ఉంటారు. Pastor's son is having a BMW car. అక్కడ పాస్టర్ గారి కొడుక్కి ఒక BMW కార్. He's asking money. అప్పు అయినప్పటికీ వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. I sold my property and gave so much of money. నా యొక్క ఆస్తిని అంతా అమ్మి ఎంతో డబ్బులు వాళ్ళకి ఇచ్చానని చెప్పాడు. Even then he started asking money. అప్పుడు అయినప్పటికీ వాళ్ళు డబ్బులు అడుగుతూ, I thought this cannot be the real God. అప్పుడు అనుకున్నాను, ఇది నిజమైన దేవుడు కాదు. This cannot be a real Christ. ఇది నిజమైన క్రీస్తు కాదు. I stopped attending any church. అక్కడ నుంచి నేను ఏ సంఘానికి వెళ్ళడం మానేశాను. Now no Christianity for me. నాకు ఎటువంటి క్రైస్తవ్యం వద్దు. Who is the reason? ఎవరు కారణం? He's completely gone away from Christ. క్రీస్తు నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. Gone away from faith. విశ్వాసం నుంచి మారిపోయాడు. Because of seeing the people who are serving money. దేవుని ధనాన్ని సేవించే మనుషుల వలన జరిగింది ఇది. The name of the Lord is blasphemed. ఇక్కడ దేవుని యొక్క నామం we really have to feel bad in us. Lord, your name is dishonored. మన హృదయాల్లో మనం ఎంతో బాధకు గురవ్వాలి. ఏంటంటే, దేవా నీ యొక్క నామం, great sorrow should come. మనకి ఎంతో బాధ రావాలి. Lord, your name is dishonored in our country, Lord. నీ నామం అవమానపరచబడుతుంది మా దేశంలోనే. Gospel came to our country 2000 years before, 2330 years before. 2030 సంవత్సరాల క్రితమే మా దేశానికి సువార్త వచ్చింది. The real disciple of Jesus Christ, Saint Thomas, came to Kerala and Tamil Nadu. దేవుని యొక్క నిజమైన శిష్యుడు, మొదటి శిష్యుడు తోమా కేరళకు వచ్చాడు. And there were many people who accepted Christ. అప్పుడు యేసుక్రీస్తు ఎంతో మంది అంగీకరించారు. The first church he built, still it is in Kanyakumari. అక్కడ ఆయన మొట్టమొదటి కట్టిన సంఘం ఇప్పటికీ కన్యాకుమారిలో ఉంది. And he came to Chennai to serve God. ఆయన అక్కడ నుంచి చెన్నై ప్రాంతానికి వచ్చాడు దేవుని సేవించడానికి. Some of the fanatics, they killed him. అక్కడ ఉన్నటువంటి మతానుసారులు, మత బోధకులు ఏం చేశారు? He was buried. అక్కడ సమాధి చేయబడ్డాడు. And that mountain is called even now St. Thomas Mount. అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ ఇప్పటికీ సెయింట్ థామస్ కొండగా పిలువబడుతుంది. Stands as a witness for the first martyr of Jesus Christ, who was the very disciple of Jesus Christ. దేవుని యొక్క మొదటి తరంలో శిష్యుడైనటువంటి తోమా అక్కడ దేవుని యొక్క ఉద్దేశానుసారంగా అక్కడ చనిపోయినట్టు గుర్తుగా ఉంటుంది. What is the cause? ఏంటి దాని వెల ఏంటి? మత్తయి he went to Ethiopia. ఇథియోపియాకి వెళ్ళాడు మత్తయి. And the minister of Kandake queen, అక్కడ కందాకే కింద ఉండే ఒక మంత్రి, he went to Ethiopia. ఇథియోపియాకి వెళ్ళాడు. Now it's a Christian country. అదొక క్రైస్తవ దేశం అయింది. Of course Orthodox Christians are more. అయితే అక్కడ ఆచార భక్తి ఎక్కువగా ఉండింది. But at least no idols.
కాకపోతే అక్కడ విగ్రహాలు లేవు. When we go there, we can feel that. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. You never see any idol. అక్కడ ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు. No idol worship. అక్కడ విగ్రహారాధన లేదు. 65 to 70% are Christians. 65 నుంచి 70% మంది క్రైస్తవులుగా ఉన్నారు. And now lot of Orthodox Christians are getting converted as believers. అయితే అక్కడ ఉండేటువంటి ఆచార సంబంధమైన క్రైస్తవులు విశ్వాసులుగా మారుతున్నారు. Somebody more powerful than Matthew and somebody more powerful than the minister, they came to India. మత్తయి సమయం కంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది శక్తివంతమైనటువంటి మంత్రులు భారతదేశానికి వచ్చారు. But even now our country is in the hands of the heathens. అయితే అయినప్పటికీ మన దేశం ఇప్పటికీ కూడా అన్య మతస్థులతోనే ఉంది. See the idols, ఆ విగ్రహాలను చూడండి, how it is controlling the people. ఏ విధంగా అవి మన మనుషుల్ని we have to cry to God. అవి ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? మన దేవునికి మొరపెట్టాలి. Let your name be honored in this country. ప్రభువా నీ నామం ఘనపరచబడాలి. Lord, remove all the hurdles in our own lives, Lord, for your gospel to be preached. మా జీవితాల్లోనే దీని యొక్క సువార్తని ప్రకటించకుండా ఉండే ఆ యొక్క బంధకాలను తొలగించండి. Make our church, Lord, like a fire. మా యొక్క సంఘాన్ని ప్రభువా అగ్ని వలె చేయండి. Any evil spirit which comes in should not be able to stay here. ఏ దురాత్మ మా మధ్యలో ఇక్కడ నిలబడకూడదు ప్రభువా. Either they should repent or they should go away. అయితే వాళ్ళు పశ్చాత్తాపడాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. A church like that on a fire. అలాంటి సంఘంగా మనం అగ్ని వంటి వారంగా ఉన్నామా? Last week we were traveling in the train to Kakinada. గత వారంలో మేము కాకినాడకి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాం. There was one family traveling along with us. మాతో పాటు ఒక కుటుంబం ప్రయాణం చేస్తుంది. So one lady was talking to another person. ఒక స్త్రీ relatives, వాళ్ళ బంధువులతో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంది. They were talking on the habit of smoking. వాళ్ళు సిగరెట్ తాగడం అనే దాని గురించి మాట్లాడుతున్నారు. Her husband was smoking. ఆమె భర్త తాగుతూ ఉంటాడు. But another person's husband, maybe sister's husband, he stopped smoking. అయితే ఆమె సహోదరి యొక్క భర్త తాగకపోవచ్చు. She was asking, how did you stop smoking? అయితే ఆమె అడుగుతుంది, అంటే ఆపేశాడు అతను. ఈమె అడుగుతుంది, ఎలా అతను ఆపేశాడు? He was sharing his experience. ఆమె తన అనుభవాలను పంచుకుంటుంది. He went to US. అమెరికా దేశం వెళ్ళారు వాళ్ళు for some training. ఒక శిక్షణ నిమిత్తం. He was telling, అని చెప్తున్నాడు. And there you cannot smoke inside the building. అక్కడ ఒక భవనం లోపల మనం సిగరెట్ తాగకూడదు. If you have to smoke, అక్కడ కనుక తాగితే you have to come to the road, బయటకు వచ్చేసి రోడ్డు మీద and smoke. తాగాలి. And when you come to the road and smoke, there are so many people seeing you. అయితే రోడ్డు మీదకి వచ్చి తాగితే చాలా మంది చూస్తారు. It's so clean. అదేమో చాలా క్లీన్ గా ఉంటుంది. That country is very clean. నిజానికి ఆ దేశం ఎంతో క్లీన్ గా ఉంటుంది. Very pure air. వాతావరణం బాగుంటుంది. I felt why should I spoil that air? అతను అనుకున్నాడు, నేను ఈ యొక్క మంచి వాతావరణాన్ని ఎందుకు చెడగొట్టాలి? I felt ashamed. ఎంతో సిగ్గుపడ్డాను. And decided, కాబట్టి అప్పుడు నిర్ణయించి hereafter I should not smoke. ఇక్కడ నుంచి నేను ఈ సిగరెట్ తాగను. He stopped smoking. అలాగా తాగడం మానేశాడు. One earthly place. ఈ ఒక భూ సంబంధమైన ప్రదేశం. It was pure earthly manner. ఈ భూ సంబంధంగా అది పవిత్రంగా అలాగే మంచిగా ఉన్నప్పుడు that habit of smoking was burnt. అది ఈ సిగరెట్ తాగడం అనే ఈ అలవాటు అనేది నశించిపోయింది. How much more when we come to the church of the living God? జీవం గల దేవుని సంఘంలోకి వస్తే ఇంకెంత శక్తివంతంగా ఉండాలి. If sinners are still comfortable, పాపులు ఇంకా కూడా ఆ సంఘంలో కంఫర్ట్ గా ఉంటే, without repentance, ఎటువంటి రిపెంటెన్స్ లేకుండా, we have to go to God with mourning. మనం దేవుని దగ్గరికి మొరపెట్టాలి, ఏడుస్తూ వెళ్ళాలి. What is wrong with this Lord? ప్రభువా ఏంటి తప్పుంది? This brother is still continuing in sin. తన పాపంలోనే ఇంకా కొనసాగుతున్నాడు ఈ సహోదరుడు. This sister is still continuing in sin. ఈ సహోదరు ఇంకా పాపంలో, no repentance, ఎక్కడ పశ్చాత్తాపం లేదు, no spiritual growth, ఆత్మీయంగా ఎటువంటి వృద్ధి లేదు. How long, Lord? ఎంత కాలం ప్రభువా? Lord, what is wrong with us? మాలో ఉన్న తప్పేంటో చూపించండి ప్రభువా. Go to God. అలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. You have to cry to God. దేవునికి ప్రార్థన చేయాలి. Lord, make us a fire. మమ్మల్ని అగ్ని వలె చేయండి. Make a church a fiery place, Lord. మా సంఘం అగ్ని వంటి స్థలంగా ఉండాలి. Yeah, the love of God should grow as fire flames in our heart. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో అగ్ని యొక్క కీలలుగా అది ఎదుగుతూ ఉండాలి. It's not the fire of judging others. అది ఇతరులను తీర్పు తీర్చే అగ్నిగా ఉండకూడదు. It's a fire of love. అది ప్రేమ పూర్వకమైన అగ్నిగా ఉండాలి. We read a verse in Romans. రోమీయులకు రాసిన పత్రికలో ఒకటి చదువుతాం మనం. Chapter 12. 12వ అధ్యాయం. And verse 12. 12వ వచనం. Romans, రోమీయులకు రాసిన పత్రిక chapter 12, 12వ అధ్యాయము and verse 20. 20. 20వ వచనం. Therefore, if your enemy is hungry, feed him. If he is thirsty, give him something to drink. For in doing this,
you will heap coals of fire on his head. కాబట్టి 20వ వచనం, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. You may think that the fire is bad. నువ్వు అనుకోవచ్చు అగ్ని అనేది, ఈ అగ్ని చెడ్డ అగ్ని అని. That's the Holy Spirit has put the next verse. కానీ అందుకనే పరిశుద్ధాత్ముడు తర్వాత ఇంకో వచనం Do not be overcome by evil, but overcome evil with good. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. So what is that fire on his head? అతని తల మీద నువ్వు పోసిన అగ్ని ఏంటి? It's a fire of love. అది ప్రేమ పూర్వకమైనటువంటిది. Yeah. When your enemy is hungry, నీ యొక్క శత్రువు ఆకలి కొని ఉంటే you start feeding. అతనికి ఆహారం పెట్టు. It's a coal of love you are putting on his head. అతని తల మీద ఈ ప్రేమ సంబంధమైనటువంటి అగ్నిని పోస్తున్నావు. Yeah, that's why Jesus said, love your enemies. అందుకని యేసు ప్రభు చెప్పారు, నీ యొక్క శత్రువుని ప్రేమించు అని. Bless them, those who curse you. నిన్ను శపించే వారిని ఆశీర్వదించు. Pray for them who persecute you. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. It's not that the other person will be blessed. అది ఇతరులు ఆశీర్వదించబడాలని. It is to protect you. అయితే వాళ్ళు రక్షించబడాలని. When you pray for your enemy, నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థించినప్పుడు you will not have bitterness. నీకు ఇంకా వాళ్ళ విషయంలో చేదు ఉండదు. Yeah. I was somebody was giving tough time for me in my workplace. నేను పనిచేసే చోట ఎవరో నాకు ఒక కష్టమైన పరిస్థితిని కల్పించారు. I was thinking, why he is doing like this? ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనుకుంటాను. And then the Spirit of God spoke to me. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడి or convicted me. నన్ను ఒప్పింప చేసింది. I should not have bad feelings. నేను వాళ్ళ గురించి చెడు తలంపులు కలిగి ఉండకూడదు. Then I started praying for him. వారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I started praying for his wife. I have not seen his wife. ఆయన భార్యని నేను చూడలేదు, కానీ I have not seen his children. వాళ్ళ పిల్లల్ని చూడలేదు. But I said, Lord, bless his children. కానీ నేను ప్రార్థన చేశాను, వాళ్ళ బిడ్డలను Bless దీవించు his wife, Lord. ఆయన భార్యని Let దీవించు. them find you, Lord. వాళ్ళు నిన్ను కనుగొనాలి ప్రభు. Let them find your love, Lord. నీ ప్రేమను వాళ్ళు కనుగొనాలి. When I started praying, వాళ్ళ కోసం ప్రార్థన చేసిన మొదలు kind of feeling has left me. సో వాళ్ళ విషయమై చెడు ప్రభావం, చెడు భావాలు పోయాయి. Yeah, you feel really bad for those who are hating you. ఎవరైతే నేను బాధిస్తున్నారో వాళ్ళ గురించి చెడు భావాలు కలిగి ఉండొచ్చు. And you start praying for them. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయి. It is part of God's answer to your prayers. అది దేవుడు నీ ప్రార్థనలను కూడా జవాబు ఇవ్వడానికి అది కారణం అవుతుంది. You ask God. You ask God. అతను దేవుని అడిగాడు, Fill my heart with love. నా హృదయాన్ని ప్రేమతో నింపు. And how do you know that your heart is filling with love? నీ హృదయం ప్రేమతో నిండిందని నీకు ఎలా తెలుస్తుంది? When God gives somebody who is tough to love. ఎవరైతే నేను ప్రేమించడానికి కష్టంగా ఉంటుందో దేవుడు అలాంటి వాళ్ళని ఇస్తాడు. Then you struggle, Lord, some more love I need, some more love I need. అప్పుడు దేవుని అడుగుతావు, ప్రభువా నాకు మరికొంత ప్రేమనివ్వు, మరికొంత ప్రేమనివ్వు. Yeah, first God shows our emptiness. దేవుడు ముందు మన యొక్క ఆ ఖాళీని దేవుడు చూపిస్తాడు. Then he motivates us to ask God, Lord, I am empty, fill me with love. కాబట్టి ఈ ఖాళీగా ఉన్న పాత్రని చూపించి దేవుడు మనం ఆయన్ని అడిగేలా చేస్తాడు. If you think that your vessel is full, అందులో నువ్వు అనుకుంటావు ఏంటంటే నా యొక్క పాత్ర నిండింది అనుకో. when your vessel is empty, ఏది నీ పాత్ర ఖాళీగా ఉన్నప్పటికీ you will not ask God. దేవుడిని అడగలేవు. అప్పుడు ask and it shall be given to you. అడుగుడి ఇవ్వబడును. Seek and you shall find. వెదుకుడి నీకు దొరుకును. Knock, it shall be opened. తట్టుడి మీకు తీయబడును. When you know how to give good gifts to your children, how much more the heavenly Father will give good gifts. చెడ్డవాళ్ళై ఉండి కూడా మీరు మంచి ఈవులను ఎరిగొండగా ఎంత పరలోకపు తండ్రి ఇంకెంతగా మంచి ఈవులను ఇస్తాడు. So one of the principles of the kingdom of God is, దేవుని యొక్క రాజ్యంలో ఒక నియమం ఏంటంటే, only when you ask you will receive. నువ్వు అడిగినప్పుడు మాత్రమే పొందుకుంటావు. Only when you seek you will find. నువ్వు వెదిగినప్పుడు మాత్రమే కనుగొంటావు. Only when you knock it will be opened. ఎప్పుడైతే నువ్వు తట్టుతావు అప్పుడు మాత్రమే నీకు తీయబడుతుంది. When will you seek, ask, knock? నువ్వు ఎప్పుడు వెతుకుతావు, తట్టుతావు, అలాగే చూస్తావు. When you find out that your vessel is empty. ఎప్పుడైతే నీ పాత్ర ఖాళీగా ఉందని నువ్వు గ్రహిస్తావు అప్పుడే. How can you find your vessel is empty? నీ పాత్ర ఖాళీగా ఉందని ఎప్పుడు నువ్వు You కనుగొంటావు. cannot directly see your vessel. నీ యొక్క పాత్ర నువ్వు ఊరికే చూడలేవు So డైరెక్ట్ గా. God brings some people దేవుడు కొంత వ్యక్తులను తీసుకొస్తాడు, for whom you have to give love. ఎవరైతే నువ్వు వాళ్ళకి ప్రేమను But అందించాలో, when you put your spoon and take, no love is coming, only hatred is coming. నీ పాత్రలో వాళ్ళకి అందించడానికి ప్రేమ కోసం చూస్తా ఉన్నప్పుడు ఏమీ రాదు. So who help you to find out that there is no love? కాబట్టి నీలో ప్రేమ లేదన్న సంగతి నీకు ఎవరు తెలియజేశారు? It's a person who is working against you, whom you are not able to love. నీతో పాటు ప్రేమించలేని ఒక వ్యక్తిని దేవుడు నీకు For ఏర్పరచాడు. some of you it is your mother-in-law. వాళ్ళు మీ అత్తగారు అయ్యి ఉండొచ్చు. For some of you it is your sister-in-law. కొంతమందికి అది మీ తోడుకోడలు అవ్వచ్చు. I don't think brothers have much problem in that relationship. ఆ సహోదరులతో ఎవరికి అటువంటి సమస్య But ఉండకపోవచ్చు. they have problem in their workplace. అయితే వాళ్ళ పనిచేసే స్థలంలో ఉండొచ్చు. Yeah, God correctly measures and gives everybody. దేవుడు ప్రతి ఒక్కరికి సరిగ్గా కొలిచిస్తాడు. God is not partial. దేవుడు
He's not partial to brothers, he's not partial to పక్షపాతి. sisters. ఆయన పక్షపాతి కాడు, సిస్టర్స్ పట్ల బ్రదర్స్ పట్ల పక్షపాతి కాడు. So sisters should not say, I only have mother-in-law ఆ సిస్టర్లు అనొచ్చు, నాకు మాత్రమే అత్తగారు ఉంది, who is very bad. చాలా చెడ్డవారు. You have a mother-in-law, you are very lucky. నీకు అత్తగారు ఉన్నారు, ఆవిడ ఎంత మంచిది, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్తారు. Yeah, God measures to them in some other place. దేవుడు ఆమెకి అతనికి కావాల్సినట్టుగా కోరిచి వేరే చోట ఇస్తాడు ఆ Yeah, కష్టమైన పరిస్థితి. because God will not test us beyond our ability. ఎందుకంటే దేవుడు మన సామర్థ్యానికి మించి మనల్ని శోధించుడు. So, in fact, those people whom you think that they are difficult people are helping you to find out that your cup is empty. నిజానికి మీరు ఎవరైతే ఒక కష్టమైన వ్యక్తులు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క పాత్ర ఖాళీగా ఉందని మీకు తెలియడానికి వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. Yeah, sometimes I travel with my son. కొన్నిసార్లు నా కుమారుడితో నేను ప్రయాణం చేస్తూ I ఉంటాను, and my wife. నేను నా భార్య కలిసి. But his car is not a petrol car. ఆయన కారు పెట్రోల్ కారు కాదు, He has got a battery car. అదొక బ్యాటరీ కారు, ఎలక్ట్రిక్ కార్. So always he has to see how much charge is left out. అది ఎప్పుడు కూడా ఆయన ఇంకెంత ఛార్జ్ ఉందో అది చూసుకుంటా ఉంటాడు. So you are thankful that it is showing 20%, 10%. అది దానిలో చూపిస్తా ఉంటది, 20% 30% చూపిస్తా ఉంటది. Don't get angry and break the meter. అడు కోపడకు, దాన్ని ఎరగొట్టకు కోపంలో అని అంటాం. It just shows what is there in the battery. ఆ బ్యాటరీలో ఏముందో అది చూపిస్తుంది అంతే. It says another 50 kilometers only it will go. అది ఏం చెప్తుందంటే ఇంకో 50 కిలోమీటర్లు మాత్రమే నువ్వు వెళ్ళగలవని So చూపిస్తుంది. my son slows down the car. ఇప్పుడు నా కుమారుడు ఏం చేస్తాడంటే కొంచెం నెమ్మదిగా వెళ్ళడం మొదలు When he పెడతాడు. slows down, he can run extra 10 kilometers. అతను ఏమో అంటాడంటే కొంచెం స్లోగా వెళ్తే ఇంకొంచెం 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. So when you find that somebody is indicating you, see, God has provided indicators free of cost. దేవుడు ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని మనకి ఇవ్వడం ద్వారా కొన్ని ఇండికేటర్స్ ని మనకి ఇచ్చాడు ఫ్రీగా. Your indicator is your mother-in-law. నీకు ఇండికేటర్ ఎవరంటే, నీకు సూచించే వాళ్ళు ఎవరంటే నీ Somebody in అత్తగారు. your workplace who don't like you, ఎవరైతే నువ్వు పనిచేసే చోట్ల నువ్వు అంటే ఇష్టపడరో they are the indicators. వాళ్ళు Fuel indicator. వాళ్ళు నీకు ఫ్యూయల్ ఇండికేటర్ నీకు చూపిస్తా ఉంటారు. Your love is less, your love is less, you are not able to love. నువ్వు ప్రేమ తక్కువగా ఉంది నీలో, నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని చూపిస్తారు. Like this, if you go, you can spiritual life, you can go only for another 10 kilometers. ఇలాగ ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు ముందుకెళ్తే 10 కిలోమీటర్లు మాత్రమే వెళ్తావు. Then you have to stop the vehicle. Your spiritual life will stop and it's backsliding. అక్కడ నీ యొక్క ఆత్మీయ వాహనం ఆగిపోతుంది, నీ యొక్క ఆత్మీయ యుద్ధం ముగిసిపోతుంది. So now tell me whether that indicator is useful or not. కాబట్టి ఎప్పుడైనా చెప్పండి, ఈ ఇండికేటర్ ఉపయోగకరమా లేదా? And they have provided charging stations. అక్కడ కొంతమంది ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా You ఇస్తున్నారు, can get charged. నువ్వు అక్కడ ఛార్జ్ అవ్వచ్చు. When mobile charge is 8 or 7, it shows red. ఆ ఫోన్ లో ఛార్జింగ్ 8 లేదా 7 ఉన్నప్పుడు అది ఎర్రగా కనబడుతుంది పైన. I don't break it. అంతేగాని దాన్ని తీసుకుని నేను We are ఎర్రగొట్ట always showing 8%. దాగా 8 చూపిస్తుందని. No, some people spiritually life, they do like that. కొంతమంది ఆత్మీయంగా అలాగే ఉంటారు. I take the charger and I charge it. నేను ఛార్జర్ తీసుకుంటాను, ఛార్జింగ్ పెట్టుకుంటాను. Yeah. Sometimes I start murmuring. కొన్నిసార్లు నేను సనుగు గొణుగులు ఉన్నప్పుడు, Sometimes I get complaining spirit against my wife. కొన్నిసార్లు నా భార్య మీద నాకు ఫిర్యాదులు చేసే మనసు వచ్చినప్పుడు Immediately I say, Lord, my charge has come down. వెంటనే చెప్తాను, ప్రభువా నా యొక్క ఛార్జర్ దిగిపోయింది, I want to charge it, Lord. దాని వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. I pray to God. దేవునికి ప్రార్థన చేస్తాను Lord, అలా. fill my heart with your నా love. హృదయాన్ని ప్రేమతో నింపు, Fill my heart with your spirit, Lord. నీ ఆత్మతో నా హృదయాన్ని నింపు I'm ప్రభువా. struggling, Lord. నేను పోరాడుతున్నాను ప్రభువా. Yeah, that's what Jesus did. యేసు అదే చేశారు. Hebrews chapter 5 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, When he was tempted, ఆయన he శోధించబడినప్పుడు cried with loud cries and tears. He prayed with loud cries and tears. మహారోధంతోను కన్నీటితోను ఆయన ప్రార్థన చేశారు. And he was saved from death. ఆ విధంగా ఆయన మరణం నుంచి రక్షించబడ్డాడు. Saved from cell becoming dead. ఆ యొక్క సెల్ బ్యాటరీ చనిపోకుండా రక్షించబడ్డాడు. So whenever you're tempted, ఎప్పుడైనా మీరు శోధించబడినప్పుడు, husband tempted against his wife, భర్త తన భార్య విషయంలో to శోధించబడినప్పుడు, complain, ఈ ఫిర్యాదు చేయడానికి, food is not good, ఈ ఆహారం బాగోలేదని, or you have not kept this on time. నువ్వు సరైన సమయానికి పెట్టలేదని, So many things may be there to complain. ఎన్నో విషయాలు ఉంటాయి ఫిర్యాదు చేయడానికి. Complaint comes not because food and other things. అంటే ఫిర్యాదు చేయడం అనేది ఆహారం బాగోకపోవడం అనే విషయాల వల్ల కాదు That's కానీ, indication your charge is going down. అది నీలో ఛార్జింగ్ తగ్గుతుందని And చెప్తుంది. instead of charging it, నువ్వు వెళ్ళి తీసుకెళ్లి ఛార్జింగ్ you are పెట్టుకోవాలి. charging your wife. అంతేగాని నీ భార్య మీద నువ్వు కోపడకు. Discharging is different. ఆ డిశ్చార్జింగ్ అది తప్పు. A lion charging against a cow. అది ఎలా ఉంటుందంటే ఈ సింహం వెళ్ళి ఆవు మీద పడినట్టు ఉంటుంది. So there's a confusion. Which charge I should choose? కాబట్టి ఏ శక్తిని నేను ఎన్నుకోవాలి అనే దాని మీద చిన్న కన్ఫ్యూజన్. Lord, whenever my heart is troubled, నా హృదయంలో ఎప్పుడైతే గందరగోళం ఉన్నప్పుడు, whenever I lose rest and peace in my heart, నా హృదయంలో సమాధానం లేనప్పుడు, it is an indication that the charge is low. అది నా హృదయంలో ఛార్జ్ తక్కువగా ఉంది అని చూపిస్తుంది. Your vehicle cannot move like this. ఆత్మీయ వాహనం ముందుకు వెళ్ళదు అలాగా. If you still drive like that,
అదే అయినప్పటికీ మనం తోస్తూ ఉంటే what will happen? ఏం జరుగుతుంది? It will stop somewhere. ఎక్కడో కొంత స్థానంలో ఆగిపోతుంది. Our battery will become very weak. మన బ్యాటరీ ఇంకా వీక్ So అయిపోతుంది. sometimes in some cells, no, if you allow it to become dead, then you charge, it will not charge. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనం దాన్ని ఛార్జింగ్ పెట్టినా కానీ అది ఇంకా ఛార్జింగ్ ఎక్కదు. But thank God, God is not like that. కానీ దేవుడు ధన్యవాదాలు, దేవుడు అలా లేడు. Anytime you can go to him. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. Lord, I lack power. ప్రభువా నాకు శక్తి లేదు ప్రభువా. Lord, give me power, Lord. ప్రభువా నాకు నీ శక్తిని దయచేయండి. Give me your love, Lord. నీ ప్రేమను దయచేయండి. Let my heart be filled with love. నా హృదయం ప్రేమతో నింపబడులాగున. Some people keep on telling the bad things others have done. కొంతమంది ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులు చేసిన చెడు విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు. Last year your mother had told like this. మీ అమ్మ గత సంవత్సరం ఇలా చెప్పింది. Your sister has done like మీ that. చెల్లి ఇలా చెప్పింది. That is also indication that your charge is low. అది కూడా నీ యొక్క ఛార్జింగ్ తక్కువగా ఉందని చెప్తుంది. Because we read in Corinthians that love does not keep record of evil. Love does not keep record of evil things. ఇక్కడ బైబిల్ కొరింథీలో ఏమని ఉంటుంది అంటే ప్రేమ చెడుని గురించి ఎటువంటి విషయాలను దాచిపెట్టుకోదు. Yeah, that should we should wipe that. అదాన్ని ఇక్కడ మనం తొలగించాలి. అది Think of the good things they have done. మంచి విషయాలను మనం They గుర్తుపెట్టుకోవాలి. have done 100 good things. 100 విషయాలు మంచి ఉంటాయి. Some 20 bad things. 20 చెడు విషయాలు And ఉంటాయి. your brain is filled with the 20 bad things. నీ మనసు గనక ఈ 20 చెడు విషయాలతో You నింపబడి forgot ఉంటే the 100 good things. ఈ 100 మంచి విషయాలను మర్చిపోతాం. Let us remember the good others have done to us. ఇతరులు చేసిన మంచి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. May God protect our heart with good love. మన హృదయాన్ని దేవుడు మంచితోను ప్రేమతోను Let it have the love, fire of love. మన ఈ ప్రేమకు సంబంధించినటువంటి అగ్ని. The fire of love, all bad things will be burnt. ప్రేమకు సంబంధించిన అగ్ని మనలో ఉన్నప్పుడు చెడు విషయాలు అన్ని కూడా నశించిపోతాయి. When such people come together as a church, అలాంటి వ్యక్తులు ఒక సంఘంగా కూడుకున్నప్పుడు there will be mighty presence of God. అది అక్కడ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి There సన్నిధి will be ఉంటుంది. fire of God. అక్కడ దేవుని యొక్క అగ్ని ఉంటుంది. May God help us to live like that. దేవుడు మనం ఆ విధంగా ఉండేలాగా దేవుడు మనకి సహాయం చేయండి. Romans 5:5. Romans 5:5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ By the baptism of the Holy Spirit, the love of God has been shed abroad in our hearts. పరిశుద్ధాత్మ యొక్క శక్తి దేవుని యొక్క ప్రేమ మన హృదయాలను నింపులాగిన. Let our hearts be filled with the love of God. మన హృదయం దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి. Yeah, we'll pray. ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we are very weak people, Lord. మేము ఎంతో అవసరతలో ఉన్నాం తండ్రి. Very soon our love gets drained, Lord. ప్రభు చాలా త్వరగా మాలో ఉన్నటువంటి ప్రేమ కోల్పోతున్నాం. Fill our hearts with love. మా హృదయాలను ప్రేమతో నింపండి. Let the love become fire in us, Lord. మా హృదయం ఈ యొక్క అగ్ని చేత నింపబడాలి. Let this church and Guntur Church, Lord, become fire. ఈ సంఘం గుంటూరు సంఘం అగ్నితో నింపబడాలి. Any sinner who comes into it will be convicted, Lord. ఎలాంటి పాపం ఈ సంఘంలోనికి వచ్చినా గానీ ఒప్పింపబడాలి. And they will repent, Lord. వాళ్ళు పశ్చాత్తాపడాలి. They will say that God is here. ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పాలి. And they will worship you and bow down, Lord. వారు మీకు ఆరాధించి మీకు మొక్కాలి తండ్రి. Help us, Lord, to burn out all unnecessary things. మాకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నింటినీ తొలగించి, Any lust, any sin, Lord, let it be burnt in our heart. ఎటువంటి దురాశ పాపం మా హృదయంలో మొత్తం కాల్చివేయబడాలి తండ్రి. Especially, Lord, if somebody is addicted to pornography and watching bad things. అశ్లీల చిత్రాలు చూసే విషయానికి ఎవరైనా బానిసలై ఉంటే వాళ్ళని By today itself, Lord, let it die. ఈ రోజే వాళ్ళ హృదయాలు చనిపోవాలి ప్రభు. అది Let that sin, Lord, be burnt, Lord. ఆ పాపం కాల్చివేయబడాలి తండ్రి. Help them to repent. వాళ్ళు పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. Protect us, Lord. వారిని రక్షించండి ప్రభు. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.